ప్రజల్ని బాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఏమంటారండి లక్ష్మణరావు గారు? నేతల యొక్క మాటలను చూస్తే ఎలా మాట్లాడతారు, మీరేమంటారు? లక్ష్మణరావు గారు నిన్న ఒక చీకటి రోజుగా మనం చెప్పుకోవచ్చు, ఒక దుర్దినం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, నేను రాజకీయాలు పాల్గొతున్నంత వరకు కూడా దాదాపుగా 18 సంవత్సరాలు నేను రాజకీయంలోకి వచ్చి, సో ఈ 18 సంవత్సరాల్లో కూడా నేను ఎక్కడ కూడా యావత్ భారతదేశంలో ఏ అసెంబ్లీ సమావేశం అయినా, పార్లమెంటు సమావేశం జరిగినా, పెద్దల సభ అక్కడ రాజ్యసభ జరిగినా, శాసన మండలి సభలు జరిగినా, ఎక్కడ కూడా ఆ శాసన మండలి సంబంధించినటువంటి చైర్మన్లు కానీ, లేదా అసెంబ్లీ లోక్సభ స్పీకర్లు కానీ, ఉప స్పీకర్లు కానీ, వాళ్ళ యొక్క కులం ఏంటి, వాళ్ళ యొక్క మతం ఏంటి అనేది అని అడగడం నేను అక్కడ చూడలే. వాళ్ళ యొక్క గౌరవప్రదమైనటువంటి భారత రాజ్యాంగ అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులని, మీరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియను, అందుకే హిందువుల మనోభావాలు తెలియట్లేదని ఒక వ్యక్తిత్వ హననాన్ని దిగజారంటే కూటమి ప్రభుత్వం అర్థమవుతుంది. ఇదా రాజకీయం? ఇంతకన్నా రోజు రోజుకి ఇంకేముందలే దిగజారడానికి అనుకుంటా, ఇంకా దిగజారిపోయి రాజకీయాలు చేస్తుంటే నాకు అర్థం కావట్లా. ఒక శాసన మండలి చైర్మన్కి, ఆ చైర్కి మీరు కులాన్ని ఆపాదిస్తారా, మతాన్ని ఆపాదిస్తారా? తప్పు కదండి, చాలా పెద్ద తప్పు కదా. ఈ రోజున సమాజంలో దళితులు అంటే క్రిస్టియన్గా భావించాలా, లేదు ఒక దళితుడు క్రిస్టియన్ పేరు పెట్టుకుంటే క్రిస్టియన్ అయిపోయినట్టేనా? కాదు కదా. రూల్ పరంగా ఎవరైతే నేను క్రిస్టియన్, ఎస్ నాకు బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వండానో, లేకపోతే నేను క్రిస్టియన్గా ఉంటానో, నాకు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇవ్వండానో ఎవరైనా అడిగితే వాళ్ళు లీగల్గా క్రిస్టియన్. దేవుడు అనేవారు ఎవరైనా వాళ్ళ మనస్తత్వానికి, వాళ్ళ యొక్క జీవన శైలికి అనుకూలంగా ఎవరైనా ఏ దేవుడినైనా ఎన్నుకొని పూజించవచ్చని మన భారత రాజ్యాంగం అందరికి చెప్తా ఉంది. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఈ మోషన్ రాజు గారు ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఈ రోజున చట్టసభల్లో మరి ఆ రకంగా ఆయన వ్యక్తిత్వాన్ని మరి హననం చేశారంటే, దళితులు అంటే అంత చిన్న చూపు. అంటే దళితులు క్రిస్టియన్స్ అని చెప్పి వాళ్ళకి ముద్ర వేయాలని భావజాలం. లక్ష్మణరావు గారు, మీరు ముద్ర వేస్తే ఏం చేద్దామని సమాజంలో. లక్ష్మణరావు గారు, వన్ అబ్జెక్షన్. అక్కడ ఆయన మాట్లాడింది 100% రాంగ్. అక్కడ మాట్లాడాల్సింది మతాలకు కులాలకు సంబంధించింది కాదు, సభలకు వెళ్ళింది. మీరు దళితుడా అని ఆయన అక్కడ ప్రశ్నించలేదు, లేదంటే మీరు ఇంకోటా అని ప్రశ్నించలేదు. మీరు క్రిస్టియనా అన్నారు. క్రిస్టియన్ అనేది మతానికి సంబంధించింది, ఆయన ఎక్కడ కులం గురించి మాట్లాడలేదు. మీరెందుకు దళితుడు అని మరి ఎందుకు మాట్లాడుతున్నారు అక్కడ మీరు? ఎందుకు అన్నారంటే లక్ష్మీనాథ్ గారు, ఆయన ఒక మళ్ళీ చెప్పు, ఆయన ఎస్టీ మాల సామాజిక వర్గం చెందిన వ్యక్తి, దళితులై బలహీన వర్గాల నుంచి వచ్చి అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు. అధ్యక్షాన్ని గౌరవంగా పిలువబడే స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆయన యొక్క పేరు, ఆయన యొక్క కులాన్ని చూస్తే మీరు క్రిస్టియన్ అని అనేసారు. అదే ఒక రెడ్డో, కమ్మో, కాపో, నాకు ఇంకా ఇతర క్యాస్ట్ అయితే ఒకవేళ మోషన్ రాజు అని పేరు పెట్టుకున్న ఆయన క్రిస్టియన్ కాదేమో అనే అటువంటి మాట. అదేంటండి మీరు వినలేదా? బిఆర్ నాయుడు గారు మీ సాక్షాత్తు మీ అధినేతని జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు క్రిస్టియను, మీరు మీ వైఫ్ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాయి, ఏ రోజైనా టెంపుల్కి వచ్చారా, వచ్చి ఏమన్నా పట్టు వస్త్రాలు సమర్పించారా? మీరు ఎప్పుడు రాలేరని తాజాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి ఒక దళితుడు అని ఉండే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు దళితుడు కాదు కదా, మరి ఈ బిఆర్ నాయుడు గారు ఎందుకు ప్రశ్నించారు అంటే? లక్ష్మణరావు గారు మాట్లాడదాం, స్లోగా మాట్లాడదాం. ఒక కులాన్ని గురించి ఒక మతాన్ని గురించి మాట్లాడిన దాన్ని చాలా తప్పది, అక్కడ మాట్లాడకూడదు. అచ్చెన్నాయుడు గారు ఖండిస్తున్నా, నేను కూడా ఖండిస్తున్నా. కానీ మతాన్ని గురించి మాట్లాడిన దాన్ని కులానికి ఆపాదించే ప్రయత్నం దయచేసి మీరు చేయొద్దు. నేను మాట్లాడేది అది. నేను ఇక్కడ వినండి సార్, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్లి అవ్వక ముందు నుంచి కూడా తన తండ్రి
సీఎంగా ఉన్నప్పుడు ఆయన కాలేజీలో చదివినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఎన్నో గుడులకి ఎన్నో హిందూ సాంప్రదాయంగా ఆయన గుడులకి వెళ్ళి మరి ఆ యొక్క తీర్థ ప్రసాదాలు తినడం, అక్కడ పూజలు చేయించడం చాలా ఫోటోలు ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఏడు కొండల దగ్గరికి వెళ్ళవలసిన పనే ఉంది, ఏడు కొండల దగ్గర ఉండవలసిన పనే ఉంది. నాకు హైదరాబాద్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు చేసుకోవాలి, నాకు అక్కడే ఉండాలా, అదే పనే అని ఏడు కొండలు కూడా ఆయన చాలా అపహాస్యంగా మాట్లాడారు. అంటే ఆయన కంటికి ఏడు కొండలు కాకుండా ఎప్పుడు 2 కొండలు మాత్రమే చూడాలి. ఆ 2 కొండల దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయాలన్న ఆలోచన విధానంతో మరి ఆయనకి 7 కొండలు అనేది ఆనట్ల. ఈ 2 కొండలు ఎప్పుడైతే ఆనాయో 7 కొండలు ఆనడం మానేసి దాని ఫలితం మనం చూస్తాం వీడియో రూపంలో ఏ రకంగా అయితే బయటకు వచ్చినాయో. ఆ 2 కొండలు ఏంటనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది. ఎందుకు 7 కొండలు అంటే మక్కువ లేదు, 2 కొండలు అంతే ఎందుకు మక్కువ వచ్చిందనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఒక సామెత ఉంది సార్, ఊర పందెం కోస్తే ఊరికి సరిపోయేటట్టు కొయ్యాలి, చీమ పందెను కోస్తే చీమకి సరిపోయేటట్టు కొయ్యాలని. అంటే మనము హైట్ వెయిట్ మన ఎదిగాము కదా, మన బుర్రలో గుజ్జు లేకపోతే మరి అచ్చెన్నాయుడు గారికి ఇది వర్తిస్తుందని నేను చెప్తా ఉన్నాను. ఎస్, క్రిస్టల్ క్లియర్గా నారా లోకేష్ గారు ఉంటున్నటువంటి చట్టసభల్లో ఒక మంత్రిగా ఇది అచ్చెన్నాయుడే కావాలని అన్నాడా, లేదా అచ్చెన్నాయుడు వెనకతల నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదా చంద్రబాబు నాయుడు కానీ ఉండి ఆయనతోనే ఈ యొక్క విషయాన్ని మాట్లాడించారు? ఎందుకంటే లడ్డు విషయం చాలా ఉన్నతనంగా జరుగుతుంది. మా ఎమ్మెల్సీలు అందరూ కూడా విత్ ప్రూఫ్తో అక్కడ నిరూపించి ప్రశ్నల మీద ప్రశ్నలో వర్షం దాడి చేస్తుంటే వాళ్ళు డిఫెన్స్ చేసుకోలేక అక్కడ కులాన్ని మతాన్ని ప్రేరేపించి మాట్లాడారు. మతం గురించే మాట్లాడారు, కులం గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పటికీ నేను అదే అబ్జెక్షన్ చెప్తున్నా. అక్కడ ఆయన మతం గురించి మాట్లాడితే తప్పే, కులం అనేది అక్కడ లేదు. మీరెందుకు కులాన్ని యాడ్ చేస్తున్నారు లక్ష్మణరావు గారు? మేము అనేది అంటే లక్ష్మణరావు గారు, ఖచ్చితంగా బహిరంగ సమాపన అనేది కూటమి ప్రభుత్వం చెప్పాలి. ఎస్, అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి భద్రప్ చేయాలి. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ కానీ, అలాగే అచ్చెన్నాయుడు, అలాగే పంచమర్తి అనురాధ ఎవరైతే ఎమ్మెల్సీ ఉందో ఆవిడ కానీ, వీళ్ళందరూ కూడా అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది తప్పు, 100% తప్పు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ కాదండి, అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎందుకు ఆయన క్షమాపణ చెప్పాడు కదా ఆల్రెడీ ఎమ్మటిని అక్కడ. లేదు సార్, అక్కడ ఏంటంటే నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ అనేది అంటే, మీరు చట్టసభల్లో, పెద్దల సభల్లో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసినప్పుడు ఖచ్చితంగా బహిరంగ సమాపన చెప్పాలి. కానీ అటువంటి వ్యక్తిత్వ హననం చేసేంత స్థాయి కానీ, అంత సినిమా కానీ, అంత డేరింగ్ కానీ అచ్చెన్నాయుడికి లేదు. ఆయన వెనకతల ఈ వదిలినటువంటి నారా లోకేష్ అని చెప్పుండాలి, లేదు నా వెనకతల పవన్ కళ్యాణ్ కాపాడుతారో, లేదంటే చంద్రబాబు నాయుడు కాపాడుతాడని వాళ్ళ యొక్క ఆలోచన విధానం, లేదంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ అయినా చదవాలి. ఎందుకంటే చట్టసభలో నారా లోకేష్ గారు ఉన్నారు. అక్కడ చూడండి ఒకసారి, ఎవరైతే మంత్రి నారాయణ గారు బెత్తరిపోయాడు. ఏంటి ఇంత మాట అనేసాడేంటి, ఏంటప్పా ఆయన మనిషి కాలేకపోయాడు మంత్రి నారాయణ. మీరు ఆ విజువల్ చూడండి, పక్కన నిమ్మల రామనాయుడు ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అన్నాడు. గుండలయ్య సూపర్ 6 గురించి ప్రజల్లోకి వెళ్ళి ఏ రకంగా నువ్వు మాట్లాడావు, ఆడబిడ్డ నిధి గురించి నీకు 6,000, నీకు 6,000, నీకు 15,000, నీకు 10 అని నువ్వు ఇచ్చినట్టు హామీలు ఇప్పుడు అమలు అవ్వలేదని ప్రజలు అంటుంటే నువ్వు చట్టసభల్లో కులాల మొత్తాల ప్రస్తుతం తీసుకొస్తున్నావు. నిమ్మల రామనాయుడు నాకు అర్థం కాదు. క్రిస్టల్ క్లియర్ ఒకటి అర్థమైంది ఏంటంటే, నిన్న సభంతా ఆద్యంతం వాళ్ళ చేతిలోకి లాక్కోవాలి, సభ జరగకూడదు. సరే, ఓకే, సరే మీరు చెప్పింది అర్థమైంది. ఒకటి చెప్పండి, సంఘం డైరీకి లింక్ ఉంది. సంఘం డైరీ దూలిపాల నరేంద్ర గారిది అయిపోయింది సార్. సంఘం డైరీ దూలిపాల నరేంద్ర గారిది, వైష్ణవ్ డైరీ వాళ్ళదే. ఈ రెండింటి ద్వారా 10 లక్షల నెయ్యిని, కల్తీ నెయ్యిని సరఫరా చేయడానికి 670 రూపాయలకి ఒప్పందం చేసుకున్నారు. 30 కోట్ల రూపాయలు. ఓకే లక్ష్మణరావు గారు, ఏంటి మీ ఫైర్ బ్రాండ్స్ ఎవరైతే సంబంధం ఉంది కాబట్టి మీరు చెప్పింది అర్థమైంది. డైరీకి, హెరిటేజ్ కి
10 లక్షల నెయ్యిని సరఫరా చేయడానికి yes, మీరు అవకాశం చెప్పింది ఇచ్చారు మీ కాబట్టి ఆరోపణ నాకు అర్థమైంది. 30 కోట్లు టీడీపీ వారు ఇచ్చారు. దానికి ఇవన్నీ స్పందిస్తారు. కూడా నేను అనేది ప్రధానంగా డబ్బులు ఇంకో క్వశ్చన్ కమిషన్లు తీసుకోవడానికి లక్ష్మణరావు గారు. కానీ మా వాళ్ళందరూ కూడా విత్ ప్రూఫ్ తో మాట్లాడితే లక్ష్మణరావు గారు డైవర్షన్ ఒక్కటి చేయడానికి చెప్పండి ఏంటి క్రిస్టియన్ అని మాట్లాడడం ఎస్ జరిగింది. లక్ష్మణరావు గారు ఏంటి ఫైర్ బ్రాండ్స్ అని ఎవరు ఇప్పుడు మాజీ మంత్రులుగా ఉన్నవారు మాజీ నేతలందరూ కూడా మీ నేతలు మళ్ళీ నోరు విప్పి బయటకు వచ్చి మాట్లాడతారంట అని ఒక టాక్ ఉంది. వాస్తవం ఉందా? నిజంగా వారు మాట్లాడితే ఏపీ ప్రభుత్వం కట్టడి చేయగలదని మీరు భావిస్తున్నారా? డిఫరెంట్ గా మాట్లాడతారు. అన్నటి వరకు కొడాల నాని గారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకి కొంచెం హార్ట్ లో ప్రాబ్లం ఉంది. అలాగే ఆయనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ కొంచెం ఆయన మరి కొంత టైం తీసుకుని ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యారు. పాత విధానం ఏ రకంగా గతంలో ఎంత స్పీడ్గా ఎంత వాగ్దాటిగా ఎంత మంచి ముత్యాలతో మాట్లాడారో అదే మాటలు మాట్లాడతారు ఇప్పుడు కూడా సేమ్. సార్ ఇప్పుడు అన్ని ముత్యాల ప్రతి పార్టీలో మాట్లాడతారు. మనం చూసాం ఏ పార్టీ అయినా ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ఫైర్ బ్రాండ్స్ నందు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ వేరే అని ఒక ట్యాగ్ ఉంది కదా సార్. మనకు తెలుసు ఎటువంటి భాష మాట్లాడారో